రోట్ల పండగకైతే ఇలా రెడీ అయిపోయాను. నేను చపాతీలవి ఇంట్లోనే కలుచుకున్నాను. అక్కడేందంటే పోయినసారి కొన్నాను. బట్ అక్కడ అంత ఇది లేదు. మొత్తం మైదానే. మనం తినాలన్నా కొద్దిగా బాగుండాలి కాబట్టి హెల్తీగా నేను ఇంట్లోనే చేసుకొని వెళ్తున్నాను. మా ఫ్యామిలీ మొత్తం బయటున్నారు. బాబుని స్కూలుకి పంపించేసి, మా ఆయన ఆఫ్టర్‌నూన్ టైం చూసుకొనొచ్చారు. లాస్ట్ రోజైతే వెళ్తున్నామండి. జనాల దెబ్బ భయమేసి లాస్ట్ డే అయితే వెళ్తున్నాం. ఫుల్ వీడియో పెడతాను చూసేయండి. అసలు ఎప్పుడు లేని విధంగా అయితే మన నెల్లూరు రొట్టెల పండగండి. వేలల్లో, కోట్లలో జనాలొచ్చారు. భయమేసి మేము వెళ్ళలేదు. లాస్ట్ రోజైతే ఇంకా ఫైనలీ మేము వెళ్ళిపోయాం మా ఫ్యామిలీ మెంబర్స్. బాబు అయితే స్కూల్‌కి వెళ్ళున్నాడు. ఆల్మోస్ట్ నేను బయలుదేరిపోయాము. స్పీడ్‌గా వెళ్ళాలని చెప్పి కొద్దిగా మా ఆయన స్పీడ్‌గానే వెళ్తున్నాడు. భయమేస్తుంది. ఆల్మోస్ట్ అయితే దర్గా కాడికి వచ్చేసాము. బండి పార్కింగ్ చేద్దామంటే ఎక్కడ చాలా క్రౌడ్ ఎక్కువ ఉందండి. ఇంకెక్కడో సందులో చూసుకొని వచ్చేసాడు. ఇంకా వెళ్తూ ఉంటే చుట్టుపక్కల అంగళ్ళు చూస్తుంటే బాబు కళ్ళు జిగేలని ఇదైపోతున్నాయి. ఎటు పక్క చూడొద్దు, నేరుగా వెళ్దాం, రొట్టెలు ఇచ్చేద్దాం, తర్వాత నేరుగా తిరుక్కుందాము, ఏమీ అమౌంట్ వేస్ట్ చేయొద్దు అని అంటా ఉన్నాడు. మా వాళ్ళు అనేవాళ్ళు అంటారు, కొనేవాళ్ళం కొనుక్కుంటూ ఉంటామా, అంతేగా అంతేగా అన్నట్టు. ఇంకా మేమైతే అయ్యో బాబోయ్, ఎప్పుడు నేను ఇన్నేళ్ళు చాలా ఇయర్స్ నుంచి పోతున్నాను, బట్ ఇంత క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదండి. 5వ రోజు అయినా కానీ క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో, చుట్టుపక్కల మొత్తం బొమ్మలే. ఆల్మోస్ట్ వచ్చేసాము వాటర్ దగ్గరికి. చూడాలి ఏ రొట్టె దొరుకుతుంది, ఏ రొట్టె దొరకదు, ఎలా దేనికి డిమాండ్ ఎక్కువ ఉంది. అయ్యో దండలు చూడండి, రా రా అంటున్నాయి నన్నైతే. మా ఆయన అయితే నో నో అంటున్నాడు. ఏం చేస్తాం, కొన్ని జీవితాలు అంతే, అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకోకపోతే తప్పదు కదా. ఆ పక్కన జ్యూసెస్ కానీ చాలా ఉన్నాయి. వెళ్ళి ఈ రొట్టెలన్నీ మా ఆయన్ని మా పాపని ఒక పక్కన కూర్చోబెట్టేసి నేను రొట్టెలకైతే వెళ్తున్నానండి. అసలు చదువు రొట్టె, ఇంటి రొట్టె, వ్యాపారం రొట్టె, ఉద్యోగం రొట్టె అసలు దొరకడం లేదండి బాబు. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చేసుకొని దర్గాలోకైతే ఎంట్రీ అయిపోయాం మేము. చాలా ఫ్రీగా ఉందండి. లాస్ట్ రోజు జనాలు ఉన్నారు, బట్ ఓకే. మొత్తం ఒక రౌండ్ వాళ్ళు ఏమన్నా అంటారేమో అని భయం వేసింది. బట్ తీస్తున్నారు, వేరే వాళ్ళు కానీ తీస్తున్నారని చెప్పి నేనైతే ఇంకా నీట్గా తీయడం మొదలుపెట్టాను. దర్గాలోకి పోయినసారి కానీ పోలేదండి. పోయినసారి చాలా క్రౌడ్ ఎక్కువ ఉందని మేము సెకండ్ డే వచ్చాము. ఇంకా పాప చిన్నది కాబట్టి వెయిట్ చేయలేక వెళ్ళిపోయాము. తర్వాత ఒక కాయిన్ ఇచ్చారండి, రూపాయి కాయిన్. అవి తీసుకొని ఇంకా బ్యాగ్లో వేసుకొని బయటకు అయితే వచ్చేసాం. ఎండకి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏమన్నా తీసియొచ్చు కదా, ఏమన్నా తాగుతామంటే ఇక్కడ ఏమొద్దు, రేట్ ఎక్కువ, మనం బయటకు వెళ్ళి కొద్దిగా బాగా తాగుదాము, ఇక్కడ వద్దు అన్నాడు. ఓకే అని చెప్పి మొత్తం ఓవరాల్గా దర్గా అయితే ఇదండి. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. బయటకైతే వచ్చేసాం. ఆ దర్గా చుట్టే 2 రౌండ్లు అయితే వేస్తున్నాం. స్వీట్ షాప్స్ అండి, బూందీ, హల్వా అన్నీ ఉన్నాయి, తీసుకుందామంటే ఎందుకు అని అన్నాడు. ఓకే, పిల్లలకి 2 బొమ్మలు తీసుకొని జ్యూస్ షాప్ దగ్గర జ్యూస్ తాగి వచ్చేసాను. రోట్ల పండగకైతే వెళ్ళి వచ్చేసాము. నేనైతే నా రొట్టెలు ఇచ్చేసి నేను ఇంటి రొట్టె, సౌభాగ్య రొట్టె, చదువు రొట్టె, ఆరోగ్య రొట్టె తెచ్చానండి. అసలు లాస్ట్ రోజు అయినా కానీ ఎంత క్రౌడ్గా ఉందంటే అంత క్రౌడ్గా ఉందండి. అయితే ఓకే, పర్లేదు. పోయినసారి మేము దర్గాలోకి వెళ్ళలేకపోయాం. ఈసారి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.